హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించినది ఇక్కడైతే మనకు ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ అని, తర్వాత స్టిపెండరీ ట్రైనీ, ఇక్కడైతే అసిస్టెంట్ అని ఈ విధంగా ఇచ్చారు. తర్వాత ఇక్కడ ట్రైనీ టెక్నీషియన్, తర్వాత ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్, తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1, తర్వాత అసిస్టెంట్ గ్రేడ్, తర్వాత నర్సు, తర్వాత టెక్నీషియన్, ఈ విధంగా అయితే మనకు పోస్ట్ వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ వేకెన్సీ అనేది చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు హిందీలో ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 12th March 2025 నుండి 1st April వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకు పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో మీకు సంబంధించిన కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడైతే మనకు సైంటిఫిక్, తర్వాత స్టిపెండరీ సైంటిఫిక్ అసిస్టెంట్, తర్వాత ఇక్కడైతే మనకు టెక్నీషియన్ కానీ, తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ కానీ, నర్స్ కానీ, టెక్నీషియన్ సి ఎక్స్రే టెక్నీషియన్ కానీ ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడైతే డిసిప్లిన్ కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత ఇన్స్ట్రుమేషన్, తర్వాత ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ విధంగా ఇచ్చారు మనకు కేటగిరీ వైజ్ అనేది. సో మీకు సంబంధించినది క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ వైజ్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు సైంటిఫిక్ వచ్చేసి 3 years డిప్లొమా ఇంజనీరింగ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే మనకు కంప్యూటర్ ఇక్కడ సైన్స్ వచ్చేసి మనకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనేది 60% మార్కులు అయితే పైన అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ స్టిపెండరీ, ఇక్కడ అయితే ట్రైనీ వచ్చేసి సైంటిఫిక్ వచ్చేసి మనకు ఇక్కడైతే డిప్లొమా హోల్డర్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇంజనీరింగ్ ఇక్కడ 60% మార్కులు తక్కువ అయితే ఉండొద్దు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు హెల్త్ ఫిజికల్ గా ఇక్కడ సంబంధించిన ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టైపెండరీ, ఇక్కడ అయితే మనకు ట్రైనీ టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్ అండ్ ఇక్కడ ఎస్టీ టెక్నీషియన్ అని ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు ఎలక్ట్రికల్ కానీ, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, మెకానిక్ ఫిల్టర్ ట్యూనర్ కానీ, ఇక్కడ మెకానిక్ డ్రాఫ్ట్ మ్యాన్ కానీ, సివిల్ కానీ ఈ విధంగా అయితే ఇచ్చారు. సో దీనికి వచ్చేసి మీరు ఓన్లీ ఎస్ఎస్సి 50% మార్కులు అయితే, ఎస్ఎస్సి 10th క్లాస్ అయితే 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు 2 years ఐటీఐ సర్టిఫికేట్, రిలవెంట్ ట్రేడ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో వాళ్ళైతే ఈ యొక్క ట్రేడ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే 10th ఐటీఐ, డిగ్రీ, డిప్లొమాలో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే స్టైపెండరీ, ఇక్కడ ట్రైనీ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆపరేటర్ వచ్చేసి 10+2. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఐఎస్సి ఇక్కడ విత్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉంటే దీనికైతే 50% మార్కులు అయితే మీరు పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ వచ్చేసి హెచ్ఆర్ కానీ, ఎఫ్ఐ&ఏ కానీ, సో దీనికైతే మీరు ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే 50% మార్కులు అయితే పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదు. తర్వాత నర్స్ వచ్చేసి ఇక్కడ అయితే ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ ఇక్కడ మైండ్ 3 years అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇక్కడ మెన్షన్ చేశారు. లేదా మీరు బీఎస్సీ నర్సింగ్ చేసిన దీనికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత టెక్నీషియన్, ఇక్కడ సిఎక్స్రేస్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ సైన్స్ ఇక్కడ 60% మార్కులు అయితే పాస్ అయితే ఉండాలి. 1 year మెడికల్, ఇక్కడ రేడియోగ్రఫీ అయితే కంపల్సరీ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పోస్ట్ వైజ్ అనేది చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎన్పిసిఐ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ యొక్క కేటగిరీ పోస్ట్ వేకెన్సీ అనేది ఇక్కడైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎన్పిసిఐ నుండి వచ్చేసి ఇక జనరేషన్ స్టేషన్ అయితే వచ్చేసింది. తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది. తర్వాత పోస్ట్ అప్లై. సో మీకు సంబంధించిన పోస్ట్ని బట్టి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేద్దామనుకుంటున్నారో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం డిసిప్లిన్ అయితే వస్తుంది. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐటీఐ కానీ, ఇక్కడ సపోజ్ ఐటీఐ ఉంటే ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ వేరే ఉంటే ఇక్కడైతే మనకు ఇక్కడ వేరే కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో అయితే మనకు వేరే కేటగిరీకి సంబంధించినది వస్తుంది అనమాట. అంటే మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా. సో ఇక్కడైతే మీరు పోస్ట్ ఇక్కడైతే చూసుకొని వేకెన్సీస్ అనేది మీకు సంబంధించినది ఏ పోస్ట్కు ఏదైతే ఉన్నాయో అదైతే ఇక్కడైతే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే మీరు దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్, సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ వేరే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మనకు ఫిల్టర్, ఇక్కడ ఎలక్ట్రీషియన్, ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఈ విధంగా ఐటీ అయితే ఎవరైతే చేశారో ఇదైతే అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ వేరే అయితే ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన డిసిప్లిన్ అయితే దీంట్లో అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ హెచ్ఆర్, ఫైనాన్స్, ఇక్కడ సిఎంఎం అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు నర్స్ చేసి ఉంటే ఇక్కడ మీరు నర్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క డిసిప్లిన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వేరే కేటగిరీ అయితే ఉంటే ఇక్కడైతే వేరే కేటగిరీ అయితే
సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినది ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో మనకు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మనకు ఇక్కడైతే ఎలక్ట్రానిక్, ఇన్స్ట్రుమెంట్, ఎలక్ట్రికల్, మెకానికల్ వచ్చేసి మనకు ఇక్కడ స్టైఫండ్ ట్రైన్ అనమాట. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ స్టైఫండ్ వచ్చేసి ఇక్కడైతే దీంట్లో అయితే ఐటీఐ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత బీఎస్సీ నర్సింగ్ దీంట్లో ఉన్న దీనికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన కంప్యూటర్ సైన్స్ అనేది ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ వైజ్ అనేది ట్రేడ్ అయితే ఇక్కడైతే చూపెడుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ అయితే మీరు చూసుకొని మీకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకొని ఇక్కడైతే మీరు అప్లై ఇక్కడ డిసిప్లిన్ అయితే అప్లోడ్ చేసుకోండి మీ యొక్క పోస్ట్ అనమాట. తర్వాత కేటగిరీ, సో మీరు యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క కేటగిరీ అనేది చేసిన తర్వాత ఓకే అయితే చేసి అనమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడైతే ఇచ్చేసండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత మీరు పీడబ్ల్యూడీ కెనడా ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ ఫిల్అప్ అయితే చేయాలి. సో ఇక్కడ డిసిప్లిన్ కేటగిరీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కాకపోతే నో అయితే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ సెల్యుషన్ వచ్చేసి మిస్టర్ ఆ మిస్సెస్ ఇచ్చేసండి. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత మీ లాస్ట్ నేమ్, తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడైతే మీరు ఎన్పిసిఐలో ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినది ఇక్కడైతే 1984లో ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఆ తర్వాత డిపార్ట్మెంట్ పర్సనల్ కిల్లర్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఎక్సర్విస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ సపరేట్గా డివర్స్ ఉంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా నో అయితే వచ్చేసింది. తర్వాత ఎన్పిసిఎల్ కాంట్రాక్ట్ బేసిక్ ఇక్కడ ఉంటే మీరు ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేసిన తర్వాత ఇక్కడ అన్ని చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. సో సపోజ్ మీకైతే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. తర్వాత 1 2 3 ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ చెక్ అవైలబుల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నా లేదా అనేది చూపెడుతుంది. యూజర్ నేమ్ అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు యూజర్ నేమ్ అయితే కరెక్ట్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే మనకు ఏదైనా సర్వర్ వస్తే మనం బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ చేసుకోవడానికి ఈ యొక్క యూజర్ నేమ్ అయితే మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి మీ యొక్క యూజర్ నేమ్ అనేది. తర్వాత మీ యొక్క పాస్వర్డ్, సో మనకు క్యాపిటల్ లెటర్లో ఒక ఆల్ఫాబెట్, తర్వాత నెంబర్ కానీ స్పెషల్ క్యారెక్టర్ కానీ, సో మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. 5 to 20 క్యారెక్టర్ వరకు అయితే మీ యొక్క పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి, సో ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ అప్లికెంట్ విల్ బి నాట్ అలౌడ్ టు మేక్ చేంజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఫినిష్డ్ వన్స్. సో ఇక్కడైతే మనం ఒక్కసారి అయితే ఓకే చేస్తే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో మీరు రిజిస్ట్రేషన్ జాగ్రత్త చూసుకుని ఇక్కడ ఓకే అయితే చేసేయండి అనమాట. సో చేసిన తర్వాత జాగ్రత్తగా అనేది మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది చూసుకోండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ యాక్టివేషన్ లింక్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యాక్టివేషన్ అనేది మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు యాక్టివేషన్ లింక్ అనేది మనం యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి, సో మీరు ఏ యూజర్ ఐడి ఇచ్చారో ఆ యొక్క యూజర్ ఐడి, తర్వాత పాస్వర్డ్ అనేది ఏ పాస్వర్డ్ ఇచ్చారో పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చర్ చేసి లాగిన్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనకు ఇక్కడ గో టు అప్లై పేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ డీటెయిల్స్, అప్లోడ్ సిగ్నేచర్, తర్వాత సబ్మిట్ అప్లికేషన్, తర్వాత లాస్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు ఎస్ఎస్సి, సో మీరు అయితే ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ స్కూల్ నేమ్ అనేది ఇక్కడైతే క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి, మీ యొక్క స్కూల్ నేమ్ ఏదైతే ఉంటుందో. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మోడ్ ఇక్కడ ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ ఇచ్చేసండి. తర్వాత ఇయర్ పాసింగ్ అంటే మంత్ ఎప్పుడు జాయినింగ్ అయ్యారో మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత పాసింగ్ ఇయర్ మంత్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చినాయో నేను మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ హ్యావ్ యూ పాస్వర్డ్ ఎస్ఎస్సి 2021 డ్యూ COVID-19 క్యాండిడేట్ డిక్లేర్ పాస్వర్డ్ సెంట్రల్ స్టేట్ అథారిటీ వితౌట్ ఇక్కడైతే మీకు ఉంటాయి కదా. సో ఒకవేళ ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఒకవేళ మీరు ఒకవేళ COVID-19 సంబంధించిన ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించినది ఇక్కడైతే ఇది
డైరెక్ట్‌గా అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. సో, ఇక్కడైతే మీరు కోవిడ్-19లో పాస్ కాకపోయినట్టే ఇక్కడ నో అయితే చేసేయండి. సో, ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఐటీఐ అంటే మీరు అక్కడ ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మాత్రమే అడుగుతుంది. ఒకవేళ మీరు ఎస్ఎస్‌సి మనకు ఎన్ని క్వాలిఫికేషన్ అడుగుతుందో అన్ని క్వాలిఫికేషన్ కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో, నేనైతే ఐటీఐ అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఐటీఐ తర్వాత దీనికి సంబంధించిన అనేది నాకు ఇక్కడ ఎలక్ట్రీషియన్ అనేది వస్తుంది. నేను ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత మీ యొక్క ఫుల్ టైమ్ పాస్ టైమ్ అయితే చేసేయండి. తర్వాత ఎప్పుడు జాయినింగ్ అయ్యారో మంత్, ఇయర్, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు మంత్, ఇయర్ పాస్ అయ్యారో అది ఇచ్చేసేయండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంట్ అనేది జాగ్రత్తగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా అయితే ఇచ్చేసిందనమాట. సో, ఆ తర్వాత మీరు ఒకవేళ డిగ్రీ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ మీకు సంబంధించినది క్వాలిఫికేషన్ అడుగుతుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ పాస్ అయితే వచ్చేసిన తర్వాత డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత డిసిప్లిన్, కాలేజ్ నేమ్, బోర్డ్ నేమ్, ఇక్కడ మోడ్ ఆఫ్ స్టడీ, ఎప్పుడైతే జాయినింగ్ అయ్యారో, తర్వాత పాసింగ్ ఇయర్ మంత్ ఇచ్చేసి మార్క్స్ పర్సెంట్ అనేది సేమ్ యాస్టిజ్గా క్వాలిఫికేషన్ అయితే ఈజీగా అనేది మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో, సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఒకవేళ డిగ్రీ ఉంటే మీరు 10th ఇంటర్ డిగ్రీ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన ఉంటే మీరు బీఎస్సీ సంబంధించిన అయితే ఇచ్చేసి 10th బీఎస్సీ నర్సింగ్ తర్వాత వేరే అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో, జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఇష్యూ ఇక్కడ ఫైనల్ మార్క్ షీట్ ఐటీఐ పైన మీరు అంటే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ పైన అనేది ఇష్యూ చేయబడింది అనేది నోటిఫికేషన్ డేట్ అనేది రిజల్ట్ అనేది ఇష్యూ చేయబడింది అంటే ఉంటే ఇక్కడైతే ఆ యొక్క సంబంధించిన డేట్ రిజల్ట్ అనేది ఇష్యూ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎస్ఎస్సి లెవెల్ మ్యాథ్స్ మీ యొక్క పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో ఇచ్చేసేయండి. తర్వాత మీరు 10th ఎగ్జామినేషన్ సైన్స్లో మీకు ఎన్ని వచ్చినాయో మ్యాథ్స్ సైన్స్ సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చినాయో అది ఇచ్చేసేయండి. తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్లో ఎన్ని ఇక్కడైతే మీరు ఉన్నదా అంటున్నారు. సో, మీకు ఇంటర్లో ఇక్కడైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నదా అంటున్నారు. ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన హైట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత వెయిట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ మీకు ఎంఎస్ వర్డ్స్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ కానీ ఈ విధంగా వస్తుంది. దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ స్కిల్స్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి, లేకపోతే సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో, ఇక్కడైతే మీరు అదర్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి, లేకపోతే ఇక్కడ స్కిప్ అనేది చేసేయండి అనమాట. సో, ఈ విధంగా ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చేసిన అవసరం లేదు. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు మ్యారిటల్ స్టేటస్ ఉంటే ఇక్కడ ఇచ్చేసండి, లేకపోతే సింగిల్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ రిలీజియన్ హిందూ ముస్లిమ్స్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మదర్ టంగ్ వచ్చేసి మీ యొక్క మదర్ టంగ్ అనేది ఏదైతే ఉంటుందో సో దీంట్లో అయితే జాగ్రత్తగా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మీరు ఏ స్టేట్ బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్, తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ మీరు ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించినది ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి అనమాట. అంటే మీ యొక్క స్టేట్ సంబంధించింది. ఆ తర్వాత ఇక్కడైతే మీకు అడ్రస్ అనేది ఇచ్చేయాలి. మీ యొక్క అడ్రస్ అనేది ఏదైతే ఉంటుందో ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత మీ యొక్క స్టేట్ ఇంకోసారి అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీకైతే ఇక్కడైతే కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటుంది దీంట్లో టిక్ వేసేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేసింది. సో, మీ యొక్క నియరెస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఊరి పేరు ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే ఎన్పిఎస్సిఎల్స్లో క్లోజ్ రిలేటివ్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే ఇక్కడ ఏజెంట్ లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకొస్తుంది. సో, ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే సింపుల్ యాక్సెప్టబుల్ ఫోటో అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో, మనకు ఇక్కడ సింపుల్ అయితే మనకు మినిమం 10 to 50 kbs అయితే ఇక్కడైతే మనకు హైట్ అండ్ వెయిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడ సింపుల్గా ఫోటో అయితే ఈ విధంగా అయితే ఉండాలి, క్లారిటీగా అయితే. ఈ విధంగా మనకు స్పెట్స్ కానీ ఇక్కడైతే గ్లాసెస్ కానీ ఇక్కడైతే ఉంటే మనకు ఫోటో అయితే రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ కవర్ కానీ క్లాత్స్ కానీ ఏమైనా ఉంటే బ్లర్ ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది.
సో ఈ విధంగా అయితే మీరు ఫోటో అయితే ఈ విధంగా నాట్ యాక్సెప్టబుల్ ఫోటో అనమాట. సో మనకు ఇది ఈ విధంగా ఉంటే ఫోటో అయితే యాక్సెప్ట్ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఆ విధంగా ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫోటో అప్లోడ్ అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు యాక్సెప్టబుల్ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ విధంగా సిగ్నేచర్ ఉండాలి. ఇక్కడ నాట్ మోర్ దెన్ 20 KB అయితే ఉండాలి. ఇక్కడైతే సిగ్నేచర్ బ్లూ బ్లాక్ పెన్ తో ఉన్న మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడ్ కలర్ లో కానీ ఈ విధంగా క్రాస్ కానీ ఉంటే మనం ఇక్కడ రిజెక్ట్ అయితే అవుతుంది. చిన్నగా కానీ ఈ విధంగా ఉంటే మనకు సిగ్నేచర్ అనేది ఇక్కడ రిజెక్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా సిగ్నేచర్ ఉండేటట్టు మీరు అయితే జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చూసే మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేస్తే మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సిగ్నేచర్ ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఫోటో సిగ్నేచర్ కాకపోతే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను ఏ విధంగా అనేది మనం రీసెర్చ్ చేసుకోవాలో. సో మీరైతే జాగ్రత్తగా అనేది చూసుకొని వీడియో అయితే ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. సో ఈ విధంగానే మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసుకొని ఇక్కడైతే అన్ని క్లారిటీగా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నో చేంజెస్ డీటెయిల్ ఇంటర్ ద విల్ బి అలౌడ్ అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ డూ యూ వాంట్ టు సబ్మిట్. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ నోట్ డౌన్ యువర్ అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేసింది. అండ్ యువర్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి. అండ్ ఒక అంటే అండర్స్ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫీజు అనేది అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు ఫామ్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత ఓకే అయితే చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు అన్ని గ్రీన్ మార్కులు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. కంప్లీట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ NPSCL సంబంధించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరైతే క్వాలిఫికేషన్ అయితే పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోండి. సో మీరు మీ యొక్క సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి పోస్ట్ అనేది చూసుకొని అప్లై అయితే చేసుకోండి అనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోండి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ వాళ్ళు క్వాలిఫికేషన్ అండ్ ఇక్కడ పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు ఇక్కడ వేరే వేరే పోస్టులకు వేరే వేరే క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ 10th ITI అండ్ డిగ్రీ డిప్లొమా అండ్ సంబంధించినది. సో మీరు ఏది అప్లై అంటే మీరు ఏది చేశారో అదైతే అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన వాళ్ళపైన ఏ ఉన్నాయో ఇక్కడ అన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా NPSCL సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.